ఒక అందమైన గ్రామముంది. ఆ గ్రామం పక్కనే ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వాళ్ళు పనిచేయడం ఇష్టపడేవారు కాదు. రోజంతా ఊర్లో తిరుగుతూ సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతుండేవారు. ఒకరోజు రాము చెప్పాడు, అరే సోము, మనమెందుకింత కష్టపడాలి? అడవిలో బంగారం దొరుకుతుందట, ఒకసారి వెళ్దాం. సోము వెంటనే ఆ ఐడియాను అప్రూవ్ చేశాడు. సూపర్ ప్లాన్, ఒకేసారి పెద్దగా సంపాదిద్దాం. అదే రాత్రి ఇద్దరూ గడ్డపారలు తీసుకుని అడవిలోకి వెళ్లారు. చీకటి ఎక్కువగా ఉంది, గాలి గుసగుసలాడుతోంది. కాని వాళ్ళ దృష్టి ఒక్కటే, బంగారం. వాళ్ళు గంటల కొద్దీ తవ్వారు. చివరికి ఏమీ దొరకలేదు. అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద పడుకున్నారు. అంతలో గజ్జలు గల్ గల్ అని ఒక వింత శబ్దం వినిపించింది. సోము ఒక్కసారిగా లేచి భయపడ్డాడు. రాము, ఏదో శబ్దమొస్తుంది. సోము ఒక్కసారిగా లేచి భయపడ్డాడు. రాము, ఏదో శబ్దమొస్తుంది. కొన్ని నిమిషాల తర్వాత ఈసారి రాముకి ఆ శబ్దం వినిపించింది. ఇద్దరూ భయంతో వణికిపోయారు. ఇది ఖచ్చితంగా భూతం అని నిర్ణయించుకున్నారు. ఉదయం గ్రామానికి వచ్చి అందరికీ చెప్పారు, అడవిలో భూతం ఉంది, గజ్జల శబ్దం చేస్తుంది. గ్రామస్తులు వాళ్ళను ప్రశ్నించారు, మీరు అడవిలోకి ఎందుకు వెళ్లారు? రాము, సోము నిజం చెప్పారు. పనిచేయకుండా బంగారం దొరుకుతుందని అనుకున్నాం. అప్పుడు గ్రామస్తులు నవ్వారు. బంగారం అడవిలో దొరకదు, కష్టపడి పనిచేస్తేనే ఫలితమొస్తుంది అని చెప్పారు. అప్పుడు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి అన్నాడు, మీరు వినిన గజ్జల శబ్దం మేమే చేశాం. రాము, సోము ఆశ్చర్యపోయారు. మీరు తప్పుదారి పడుతున్నారని మేం గ్రహించాం. అందుకే మిమ్మల్ని భయపెట్టారని గజ్జల శబ్దం చేశాం. ఆ రోజునుంచి రాము, సోము తమ మైండ్ సెట్ మార్చుకున్నారు. వాళ్ళు పనిచేయడం ప్రారంభించారు.